వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురులో నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి దేవదత్ మాట్లాడుతూ నాని తన ఆఫీసర్ను షటప్ గెట్అవుట్ అని మాట్లాడి అవమానపరిచాడని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో టీడీపీ ఒక వ్యక్తిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 5 సార్లు అవకాశం ఇచ్చిందని, వాళ్ళ సతీమణికి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిందని, అయినా వాటిని మర్చిపోయి వైసీపీలోకి వెళ్లి చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమని, ఇంకో వ్యక్తికి 2 పర్యాయాలు ఎంపీగా అవకాశం కల్పించదని, ఆ వ్యక్తి విజయవాడ పార్లమెంటు పరిధిలో 60% టీడీపీ పార్టీని ఖాళీ చేపిస్తామని ప్రగల్భాలు పలకటం విడ్డూరంగా ఉందని, చంద్రబాబుకు పార్టీకి అండగా ఉండాల్సింది పోయి చంద్రబాబును విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ జరిగిందేదో జరిగింది, దేనికి బాధపడకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేద్దామని కోరారు. వారి గురించి మనం అంతగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉండదు. వాళ్ళకి అర్థం ఇది కొత్త గత 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఎప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు జరిగింది, తిరుగుడు జరిగింది. ఒకసారి కృష్ణ మనం ఒకసారి గుర్తేసుకున్నాం. 85లో గారిని టికెట్ మార్చమని చెప్పి అందరం కూడా వెళ్ళినప్పుడు అన్నగారు దగ్గర కానీ బాబు గారి దగ్గర ఎందుకు బాబు అవకాశం ఇవ్వాలా, కానీ ఆ రోజున వెళ్తే పూర్ణాన్నగారికి కనీసం పుట్టాంగత గారికి ఇచ్చారు. ఆ సందర్భంలోనే పూర్ణాన్న గారికి టికెట్ లేదంటే అక్కినే లోకేశ్వర జగ్గపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన రత్నబోస్ గారు వీళ్ళిద్దరూ కూడా పూర్ణాంగానికి టికెట్ ఇస్తేనే మేము పోటీ చేస్తాం, లేకపోతే పోటీ చేయాలంటే అంటగారు ముగ్గురు లేపిస్తారు. దానికి అంటే పువ్వు అర్థం కూడా తెలిసిపోయారు. పువ్వుతో పెట్టుకుంటే అది పరిస్థితి. వీళ్ళంతా కోరుకుంటున్నాం అందరూ కూడా. సో ఒకటి ఆలోచన చేయండి. ఎన్నికల దగ్గరికి వచ్చాయి, పార్టీ ప్రోగ్రామ్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనుకోని చేయాల ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఈ సంక్రాంతి సంబరాల తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే కొంతవరకు బాబు గారు ఇచ్చినటువంటి క్యాలెండర్ని మన జనంలో తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. ఆ రకంగా ముందుకు వెళ్దాం. చూడడానికి గతంలో జరిగిందో జరిగిపోయింది. పూర్ణకల్ గారు మర్చిపోయి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇప్పుడు రాని వాళ్ళకు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రండి బాబు, తెలుగుదేశం పార్టీ తప్పులు తెలిసే ఉన్నాయి, మీరు సిద్ధపడాల్సిన అవసరం లేదు, మీరేం తప్పు చేయలేదు. కావేశాలతో ఏదో మాట్లాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా వచ్చి పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో బాబు గారు ఎవరైతే అభ్యర్థులు నిర్ణయించారో ఆ అభ్యర్థులు మనకు ఇస్తుందని చెప్పి కోరుకుంటూ సలహా తీసుకున్నాను. మరొక్కసారి మనం కనిపించుకోవాలి. ఏ తప్పులున్నా ఏమున్నా మనకు పెద్దలు ఉన్నారు, లేకపోతే రఘురామ్ గారి అధ్యక్షులు వారి అధ్యక్షులు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ దృష్టిని తీసుకొద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో మనమందరం కలిసికట్టుగా ఉన్నాం. ఎటువంటి రంగులు నమ్మద్దు. మనమందరం తెలుగుదేశం గతంలో నేను మాత్రం ఒకరే చెప్తున్నా, నా జీవితాంతం ఏ పదవి ఉన్నా లేకపోయినా నేను తెలుగుదేశం కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం ఎంతో రోజులు ఉంది. ఎందుకంటే మాకు 2 సార్లు మా కుటుంబంలో ఒక ఎంపీ పదవి వారి వల్లే వచ్చింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని దూషించకుండా మాకు కూడా చాలా బాధగా ఉంది. ఇంకొక విషయం, మనందరి రాజధాని మన కళల రాజధాని అమరావతి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నాం, మన అమరావతిని నిర్మించుకున్నామని ఆలోచిస్తుంటే మన నుంచి వెళ్ళిన వ్యక్తులు అమరావతి ఒక క్లాష్ అంటారా? మీకు గుర్తుందా?
2014లో సీట్ తీసుకున్నారు, 2019లో మళ్ళీ మీకు ఎంపీ సీట్ వచ్చినప్పుడు క్లాస్ అన్నప్పుడు ఎందుకు తీసుకున్నారు? మరి ఆ రోజే మీరు అమరావతి పెట్టారు, విజయవాడకి అన్యాయం జరిగిందని మరి సీట్ తీసుకోకుండా మీరు ఉద్యోగం అవ్వచ్చు కదా. అంతేకాకుండా నేను స్ట్రైట్ గా మాట్లాడతాను, మరి ఎందుకు దొంగ వ్యవహారాన్ని ఎవ్వరూ కాదండి. మనం ఒక్కరిని గుర్తుంచుకోండి, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అంతేకాకుండా సీతక్కని చూసి మనందరూ ఎందుకంటే వారు పార్టీలు మారినా వారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి వల్లే మేము నాయకుల కింద ఎదిగాం. అది క్రమశిక్షణగా ఉండి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన పాపాలు కూడా పాలేదు. వారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ ఇంత మంచి పనులు అనుభవిస్తున్నారన్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. కాబట్టి ఎవరన్నా వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ మా నాయకుడిని మాత్రం విమర్శించడం. పదవులు పొంది మీరు పదవులు అనుభవించిన వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రోజు మా కార్యకర్తలు మాత్రం ముందు రోజుగా చేస్తున్నారు. సభ సృష్టిస్తుంటే మీరు ఎందుకు ఆపలేకపోయారు? అంటే దళిత నాయకుడు నేను షటప్ గెట్అవుట్ అంటే అయిపోయిందా? 4 గోడల మధ్య అంటే అయిపోయిందా? మరి బయటకు వచ్చి అందరి ముందు అనండి మాట. మీరెందుకు అనేసి మీరు లోపల బాధపడ్డారే. మరి దళిత నాయకుడైన నేను, ఉన్నత విద్యను అభ్యసించిన నేను, 17 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి ఎంతో జ్ఞానాన్ని పొందిన నేనేదో మాట్లాడాలని కూర్చుంటే షటప్ గెట్అవుట్ నా ఆఫీసులోకి వచ్చి అంటారా? ఎవరి ఆఫీసు? ఎంపీ నాని గారు మాట్లాడేది దాని గురించి కదా. అంటే నీకు మాట్లాడే హక్కు లేదా? 2 సార్లు గెలిస్తే మీకే హక్కు ఉందా? నిరూపింపడ్డ నాయకులు మీరేనా? మేం కాదా? మాకు అవకాశం లేదా? మేము చెప్పుకునే అర్హత లేదా? ఎంతకాలం మీరు దళితుల్ని, మరి ముఖ్యంగా దళితుల్ని హీనంగా మాట్లాడతారు? తప్పనిసరిగా మీకు రాబోయే కాలంలో మీరు అనుకుంటున్నారు 7 నియోజకవర్గాలు నేను గెలిపించగలను అని. ఒక్కసారి వెనక్కి చూసుకోండి, మీరొక్కళ్ళే గెలిచారు. 7 నియోజకవర్గాలు కూడా మీరు ఓడించారు. మీరు విధ్వంసానికే ఉన్నారు. తప్పనిసరిగా బాబు గారికి సరి అయిన పరిష్కారం సృష్టిస్తుంటే